హాయ్! ఫీల్ గుడ్ విత్ ఆర్ఎస్‌కు స్వాగతం. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలండి. పండుగైతే చాలా బాగా జరిగింది. మీకు కూడా బాగా జరుగుతుందని అనుకుంటున్నాను. తిరుపతిలో అయితే వర్షం చాలా బాగా పడుతోంది. ఇక్కడైతే మా టెర్రస్ నుంచి తిరుమల కొండలను మీకు చూపిస్తున్నాను. చాలా బాగా ఉంటుంది. మొత్తం కొండలు కవర్ అయినట్టుగా మా మిద్దె పైన ఎక్కినప్పుడు కనిపిస్తుంది. అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదైతే దీపావళి ర్యాండమ్ బ్లాగ్ అండి. ఈ దీపావళికి మేము చేసిన ప్రిపరేషన్స్, కలెక్షన్స్‌ను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మేము ఒక టెంపుల్‌కి పోయేసొచ్చి కాఫీ తాగుతామని ఒక కాఫీ షాప్‌కి అయితే వచ్చాము. ఇక్కడ కొంతసేపు స్పెండ్ చేసి కాఫీ తాగి, కార్తీక్ అయితే కాఫీ చాలా బాగా నచ్చిందన్నాడు. సరే వాడు బాగా ఎంజాయ్ చేసి తాగుతున్నాడు. ఇక్కడ చాలా టైం అయితే అయిపోయింది. ఇక్కడ వర్క్ చూసుకొని నెక్స్ట్ ఎక్కడ పోదామని ఆలోచిస్తే పక్కనే రామరాజ్ కాటన్స్ ఉంది ఇక్కడ. ఫస్ట్ ఇక్కడ కొన్ని పనులుంటాయని చూసుకొని ఇంకా రామరాజ్ కాటన్స్‌కి అయితే వచ్చాము. ఈ రామరాజ్ కాటన్స్ అనేది తిరుపతిలో ఒక 4-5 బ్రాంచెస్ ఉంటాయి. ఇది ఎయిర్ బైపాస్ రోడ్‌లో అయితే వస్తుందిది. ఇక్కడికి వచ్చినాక ఇంక మనం అంటే రెగ్యులర్‌గా కొన్ని ఐటెమ్స్ ఈడే కొంటుంటాం మేము. క్వాలిటీ అది బాగుంటుంది. సరే ఇంక వచ్చేసి ఆ వర్క్ కంప్లీట్ చేసుకున్నాం ఫస్ట్ పక్కనే అనేసి ఇక్కడికొచ్చాము. ఇక్కడ కావాల్సిన బనీన్లు, ఇన్నర్స్ కొన్ని తీసుకోవాల్సొస్తే ఇక్కడికొచ్చి తీసుకున్నాము. ఇంకా ఈ వర్క్ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకా చెప్పాను కదా ర్యాండమ్ బ్లాగ్ అని. అంటే అన్నీ అక్కడక్కడ తీసినవన్నీ మీతో షేర్ చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా ఇక్కడ నుంచి ఈ వర్క్ అయిపోయినాక నెక్స్ట్ ఇంకా మా ఫాదర్‌కి నాకు డ్రెస్ తీసుకుందామని చెప్పి ఇంకా మళ్ళీ అపూర్వకైతే వెళ్ళాము. ఇక్కడ మా ఫాదర్‌కి ఇంకా షర్టు, పంచ అది తీసుకుందామని ఇంకా చూస్తున్నాము. నేను నెక్స్ట్ ఒక ప్యాంట్ షర్ట్ తీసుకుందామని ఇక్కడ చూస్తున్నాను. ప్యాంట్ షర్ట్ అయితే ఇంకా మా ఫాదర్‌కి నేను అయితే తీసుకునేసాము. ఇంకా దీపావళి అంటే ఇంకా కొత్త డ్రెస్సులు, క్రాకర్సు, స్వీట్స్ అనేవి ఇంపార్టెంటు. మాకైతే ఏ పండగకి మేము బట్టలు కొన్నా, కొనకపోయినా కూడా దీపావళికి మాత్రము ఖచ్చితంగా కొత్త గుడ్డలనేవి తీసుకోవాల్సిందే. అది మాకు సంప్రదాయంగా వస్తుంది. అందువల్ల మేము ఎట్టి పరిస్థితుల్లో దీపావళి రోజు మాత్రం కొత్త గుడ్డలు కట్టుకునేట్టుగానే చూస్తాము. ఇప్పుడైతే డ్రెస్సు, క్రాకర్స్, స్వీట్స్ అనుకుంటున్నాము. ఇప్పుడు ఇవి కాకుండా హోమ్ అప్లయన్సెస్ ముఖ్యంగా సెల్ ఫోను, ఇంకా ప్రతి ఐటెంను ఈ దీపావళి పండుగను చూపించి బాగా డిస్కౌంట్స్ ఇస్తూ జనాలకి బాగా అలవాటు చేస్తున్నారు. ఇప్పుడు ఏ ఐటెం అయినా సరే దీపావళి అంటే ముఖ్యంగా కొనాల్సినవి కాకుండా ఇవి కూడా కొనేట్టుగా అలవాటు చేశారు మనల్ని. ఇంకా మనము దానికి తగినట్టుగానే ఏదైనా వస్తువులు ఇంట్లో ఫ్రిడ్జ్, సెల్ ఫోన్లు ఇట్లాంటివి కొనాలంటే కూడా దీపావళి వరకు వెయిట్ చేసి ఆ డిస్కౌంట్స్‌తో తీసుకుందామని చెప్పి మనము అలవాటైపోయాము. ఇప్పుడైతే మేము జూడియోకి అయితే వెళ్తున్నాము. ఇది రేణిగుంట రోడ్‌లో ఉంది. ఇప్పుడు అందరం ఒకే చోట కొనుక్కుందామంటే పిల్లలకి అసలు నచ్చడం లేదు. వాళ్ళు ఎక్కడ అడిగితే అక్కడ తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇంక వాడు అక్కడే తీసుకుంటానంటే ఇంకా జూడియోకి వెళ్ళాము. అక్కడ కార్తీక్‌కి వాడేదో సెలెక్ట్ చేసుకుంటే వాడి డ్రెస్సులు అవి తీసుకున్నాము. ఇంకా ఇప్పుడు స్వీట్స్, సేవరీస్, పూజ సామాన్లు అన్నీ తీసుకొని వెళ్ళేసరికి నైట్ చాలా టైం అయిపోయిందండి. శ్వేత ఆల్రెడీ డ్రెస్ అయితే రెడీ చేసుకుంది. ఇంకా పక్క రోజు మార్నింగు పూజ అయితే స్టార్ట్ చేసాము. మొదటగా అయితే మేము ఈరోజు ఖచ్చితంగా మంచి నూనె తలకు అంటుకొని స్నానం చేస్తాం ఈరోజు. ఫస్ట్ తీసుకున్న గుడ్డలు, స్వీట్స్ అండ్ సేవరీస్ అన్ని ఐటమ్స్‌ని ఫస్టు దేవుడికి పెట్టి నైవేద్యం చేసి, తర్వాత స్నానం అది చేసుకొచ్చినాక కట్టుకుంటాము. తర్వాత పూజ అయితే చేసుకుంటాము. పూజ అయితే చాలా బాగా జరిగింది. ఈరోజంటే లక్ష్మీదేవి పూజ కాబట్టి లక్ష్మీదేవికి బాగా పూజ చేశాము. నెక్స్ట్ కార్తీక్ వాళ్ళ ఫ్రెండ్స్‌తో బాగా బిజీ అయిపోయాడు. వాడు క్రాకర్స్ కాల్చుకుంటూ వాడు టైం పాస్ చేస్తున్నాడు.
ఇంకా ఆ రోజు మధ్యాహ్నం అంతా ఇంకా ఆయుధ పూజ చేస్తాం కాబట్టి ఆయుధ పూజ ఇప్పుడు ఏంటంటారా, మాకు దీపావళికి పూజ చేయడం అలవాటండి. ఇక్కడ తిరుపతిలో కూడా చాలా వరకు దీపావళి రోజే ఆయుధ పూజలు చేసుకుంటారు. షాప్స్ కానీ అన్నిటికీ దీపావళి రోజే పూజ చేస్తారు. ఇక్కడ మేము ఇంకా ఆ రోజు మధ్యాహ్నం అన్నిటిని ఇంకా వాటినంతా క్లీన్ చేసుకొని, కార్ని, బైక్ని, ఇంకా సైకిల్ అంతా క్లీన్ చేసుకొని, ఇంకా వాటర్ వాష్ అవి చేసి అంతా చేసేసరికి మధ్యాహ్నం పూర్తిగా సరిపోయిందండి. ఇంకా సాయంత్రం ఇంకా అయిపోయింది. వర్షము చాలా బాగా పడతా ఉంది. మనము బయట పోయి చేసేది ఏమీ లేక పూజ అయితే ఓపికగా బాగా చేసుకున్నాము. ఇంకా శ్వేత అది అష్టోత్తరాలు అవి చదువుతూ ఉంటే మా నాన్న పూజ చేస్తున్నారు. ప్రతిసారి మా ఫాదరే పూజ చేస్తారు. మేము చిన్నప్పుడైతే అండి ఈ పండగకైతే ఊరికి వెళ్ళేవాళ్ళం. అక్కడ ఏంటంటే అక్కడ అందరూ కలిసేవాళ్ళు. అందరూ కలవడం వల్ల అందరూ ఒక్కొక్క ఊర్లో ఉన్న సెటిల్ అయినా కూడా చిన్నాయనలు, పెద్దనాయనలు వాళ్ళు అంతా ఒక చోటకి వచ్చి మేము సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం ఒకే ఊర్లో. కానీ ఇప్పుడైతే పరిస్థితి అలా లేదు. ఎందుకంటే ఎవరి వర్క్ వాళ్ళకి సరిపోతుంది. అది కాకుండా ట్రాన్స్పోర్టేషన్ అనేది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అంత డిస్టెన్స్లో ఉన్నారు. ఇంకా ఇప్పుడు మనకి ఫోన్లు అవి దగ్గర ఉండడం వల్ల ఇంకా వీడియో కాల్స్ అవి చేసుకుంటూ ఎవరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో డిస్కస్ చేసుకుంటున్నాము. అప్పుడైతే నేరుగా కలిసే అవకాశం ఉంది. మాకైతే అలా జరిగిపోయింది. కానీ ఇప్పుడు జనరేషన్స్ వాళ్ళకి పాపం అలాంటి ఎక్స్పీరియన్సే ఉండదు. ఇప్పుడు అయినా కొంతమంది కలుస్తూనే ఉంటారు. కానీ మ్యాక్సిమం ఏమైందంటే ఇప్పుడు రోజుల్లో అందరూ ఆ విధంగా కలవడం అనేది తగ్గిపోయింది. ఇంకా పూజ అయితే హారతి ఇచ్చాక ఇంకా కంప్లీట్ అవుతుందండి. ఈ విధంగా ఆయుధ పూజ అయితే బాగా జరిగింది. ఇదే వర్షం కానీ లేకుండా ఉంటే ఇప్పటికి పనులు ఉంటాయి కాబట్టి గబగబా అయిపోయేది. కానీ ఇంక బయట పోయే పరిస్థితి లేదు కాబట్టి ఓపికగా ఈ పూజ అయితే బాగా చేసుకున్నాము. ఇంకా కింద మా సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళ షాప్లకు పూజ చేస్తారని స్వీట్స్ అవి తీసుకొచ్చి ఇచ్చారు. హాయ్, ఫీల్ గుడ్ విత్ ఆర్ఎస్కి స్వాగతం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మాకైతే దీపావళి బాగా జరుగుతుంది. మీకు ఎలా జరుగుతుందో కూడా చెప్పండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ చాలా థ్యాంక్స్ అండి. 90కి వచ్చేసాము. 10 చేసి అంటే 100 రీచ్ అవుతాము. ఇప్పుడైతే మా ఇంట్లో ఏ స్వీట్స్ చేసామో మీతో షేర్ చేసుకుంటామండి. శ్వేత అయితే పండక్కి గులాబ్ జామున్స్ రెడీ చేసింది. ఇంకా వాంపొడి, ఇంకా బజ్జీలు అయితే వేసింది. ఇంకా పండగ వంట అనేది రొటీన్. ఇంకా స్వీట్స్ అయితే మిగిలిన స్వీట్స్ అయితే బయట పర్చేస్ చేసాము. ఇంకా దీపావళి అంటే ఇంకా స్వీట్స్ అవి మనమే కాకుండా ఇంకా అందరికీ మనము ఇవ్వాల్సి వస్తుంది. అందువల్ల బయట నుంచి కొంచెం పర్చేస్ చేసాము, ఇంట్లోనూ చేసాము. ఇదండి. ఇంకా మీకు ఈ వ్లాగ్ ఫీల్ గుడ్గా ఉంటుందని అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి ఏంటంటే మనము 100 సబ్స్క్రైబర్స్కి ఇంకా 10 సబ్స్క్రైబర్స్ దూరంలో ఉన్నాము. ఇంకా 100 సబ్స్క్రైబర్స్ కూడా రీచ్ అయిపోతాము. తిరుపతిలో అయితే వర్షం బాగా పడుతూ ఉంది. మీకు ఈ వ్లాగ్ బాగా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండి. మరో మంచి వ్లాగ్తో మీ ముందుకి వస్తాను. బాయ్.